ముఖ్యమంత్రి రోషయ్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్నారు. లైవ్ చూద్దాం. హలో, గౌరవనీయులైన ముఖ్యమంత్రి, గౌరవనీయులైన పెద్దలు, ఇప్పుడు గౌరవనీయులైన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్యులు దువ్వుపల్లి కృష్ణారావు గారు, గౌరవ పెద్దలు హనుమంతరావు గారు, రోషయ్య గారి కుటుంబ సభ్యులు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ శ్రీధరబాబు గారు, అడ్లు లక్ష్మణ్ గారు, పెద్దలు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు అందరూ విగ్రహం దగ్గరకు వెళ్లి ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ అందజేస్తారు. హలో 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 హైదరాబాద్ లక్డీ కపూల్లో మాజీ ఉమ్మడి ఏపీ సీఎం దివంగత కొనిచెట్టి రోసయ్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇటు రోసయ్య జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పాల్గొన్నారు. లక్డీ కపూల్ మెట్రో స్టేషన్ సమీపంలో 9 అడుగుల ఎత్తు, 450 కిలోల బరువుతో రోసయ్య విగ్రహాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా రోసయ్యకు నివాళులర్పించింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ లక్డీ కపూల్లో మాజీ ఉమ్మడి ఏపీ సీఎం దివంగత కొనిచెట్టి రోషయ్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రోషయ్య జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. లక్డీ కపూల్లోని మెట్రో స్టేషన్ సమీపంలో దాదాపు 9 అడుగుల ఎత్తు, 450 కిలోల బరువున్న రోషయ్య విగ్రహాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా రోషయ్యకైతే తెలంగాణ ప్రభుత్వం నివాళులర్పించింది. హలో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సంకల్పించిన ఈ రోషయ్య గారి విగ్రహావిష్కరణ సభలో పాల్గొందుకు వెంచేసిన పెద్దలు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, ఆనరబుల్ ఎంపీస్ మల్లికార్జున ఖర్గే గారు, ఆనరబుల్ ఎంపీ కేసీ వేణుగోపాల్ గారు, ఇంకా ఎందరో పెద్దలు, అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతోంది వేదిక. రోషయ్య గారి జీవన ప్రస్థానంలోని అడుగుల శబ్ద